ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, మరి కోవిడ్ టైంలో లాక్డౌన్ వార్త మర్చిపోలేదు ఎవరం కూడా. ఆ టైంలో బాగా వర్క్ ఫ్రమ్ హోమ్స్ రావడం కానీ ఇవన్నీ చూసాం కదా. అదే సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ నడుస్తున్న ఈ టైంలో మళ్ళీ ఐటీ సెక్టారే కాదు, ప్రతి కంపెనీస్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అవుతున్నాయని చెప్పేసి కొన్ని టాక్స్ అయితే నడుస్తున్నాయి బాగా. మరి అది నిజంగా ఎంతవరకు కరెక్ట్? మరి మీరు ఆ సెక్టార్లో ఉన్నారు కాబట్టి మరి నిజంగా వర్క్ ఫ్రమ్ హోమ్స్ అనేవి మళ్ళీ వస్తాయా అంటే? ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు మనకి హైదరాబాద్లోనే 13 lakhs ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. సో వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు ఐటీ అంటే వాళ్ళు ఎక్కడెక్కడనో విలేజ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, హాస్టల్స్లో ఉన్నారు. ఇప్పుడు మనకి మెయిన్ ప్రాబ్లం వారి వచ్చింది ఏంటంటే గ్యాస్, ఎల్పిజి దొరకట్లేదు. సో దీనివల్ల ఇప్పుడు చాలామంది మనం చూసుకున్నట్టయితే హోటల్స్ మూసేశారు. హాస్టల్స్లో కూడా ఇప్పుడు వాళ్ళకి టిఫిన్స్ ఓన్లీ మీకు ఇడ్లీ లేకపోతే పులిహోర, మెనూలో చేంజ్ వచ్చింది. ఇంతకుముందు దోశ, పొంగల్, అవి బోండా అన్నీ ఉండేది. ఇప్పుడు లేదు, మీరు తింటే ఇడ్లీ లేదా పులిహోర, లేకపోతే మీరు వెకేట్ చేయండి అని డైరెక్ట్ చెప్పేస్తున్నారు. సో ఇప్పుడు మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఎందుకు ఇస్తున్నారు అంటే, ఒకవేళ కంపెనీ ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే వాళ్ళు వాళ్ళ నేటివ్ ప్లేస్కి కూడా వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ హోటల్స్ పైన పడదు. మనకి ఎల్పిజి కన్జ్యూమ్ చాలా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనకు కంప్లీట్గా కమర్షియల్ గ్యాస్ అనేది లేదు, బంద్ చేశారు. మార్కెట్లో అమ్ముతున్నారు, బట్ అది ఎంతవరకు తీసుకోవాలి. ఇప్పుడు కొంత చిన్న హాస్టల్స్ ఉంటాయి, వాళ్ళు కట్టెల పొయ్యి మీద ఉండలేరు కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ 50% క్లోజర్ అయితే ఉంది ఇక్కడ. సో అందుకని మనం తప్పదు ఇంకా మనకి. సో వర్క్ ఫ్రమ్ హోమ్స్ అనేవి మనకి స్టార్ట్ అవుతాయి అంటారు? అవుతాయండి. అంటే ఇప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఒకేసారి ఇవ్వడం వల్ల ఆల్రెడీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో హైబ్రిడ్ సిస్టమ్ కి అలవాటు పడిపోయి ఉంటారు అని చెప్పేసి అని టాక్ వస్తుంది. ఈ హైబ్రిడ్ సిస్టమ్ అంటే? హైబ్రిడ్ అంటే 3 days ఆఫీస్లో వర్క్ చేయాలి, లేదా 2 days ఇంట్లో నుంచి వర్క్ చేయాలి, లేకపోతే ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒకరోజు ఇంట్లో చేసుకోవాలి, ఒకరోజు ఆఫీస్కి వచ్చి చేసుకోవాలని. ఇప్పుడు మనకి లాక్డౌన్ అప్పటి నుంచి మన ఎంప్లాయీస్కి ఏంటంటే కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ సెటిల్ అయిపోయినారు, అలవాటు పడిపోయినారు. తర్వాత దాని నుంచి మళ్ళీ హైబ్రిడ్కి తీసుకొచ్చారు. అప్పుడు మనకి లాక్డౌన్ అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నగాని మళ్ళీ ఆఫీస్కి రావాలంటే చాలా మంది వెళ్ళలేదు, వర్క్ ఫ్రమ్ హోమే కావాలి అన్నారు. సో దానివల్ల మనకి హైబ్రిడ్ తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ సిచ్యువేషన్ బట్టి మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ వెళ్తే నాకు తెలిసి సగం ఎంప్లాయీస్ హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే, అంటే ఎందుకంటే కోవిడ్ టైంలో ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేశారో నాకు తెలిసి ఇప్పటి వరకు ఇంకా కొన్ని కంపెనీస్ అవి కంటిన్యూ చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ కొంతమందిని చూసాను నేను కూడా. ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఎప్పుడో కోవిడ్ కదా, మళ్ళీ ఇంకా అదే అంటే ఇంకా నడుస్తుంది, మాకు ఇదే బాగుంది, అంటే వర్క్ ఇస్తున్నాం కదా, ఎక్కడుండి చేస్తే ఏంటి అని అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు కంపెనీస్ వర్క్ చూసుకుంటే మనం సరే ఎంప్లాయీస్ పక్కన పెడితే మరి కంపెనీస్కి మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇవ్వడం వల్ల ఈ ఐటీ సెక్టార్ కానీ మిగతా వాటికి కానీ ఎలాంటి బెనిఫిట్స్ కానీ ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే కొంచెం వర్క్ అయితే తక్కువ చేస్తారు. మన ఆఫీస్లో చేసిన దానికి ఇంట్లో చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే ఇక పరిస్థితులు అట్లా గవర్నమెంట్ ప్రెజర్ చేస్తుంది మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలి ఇప్పుడు ఈ ఉన్న సిచ్యువేషన్లో. సో వాళ్ళకి తప్పదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కొంతమంది ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటారు కాబట్టి వీళ్ళకి కాస్ట్ తగ్గుతుంది కదా, ఆఫీస్ మెయింటెనెన్స్ తగ్గుతుంది. సో అట్లా కొంచెం బెనిఫిట్ ఉంది, ఇక్కడ వర్క్ కూడా తగ్గుతుంది. సో రెండు బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఇచ్చినప్పుడు కోవిడ్ టైంలో కూడా ఏంటంటే చాలా ఇన్సిడెంట్స్ బయటకు వచ్చాయి. వర్క్ ఫ్రమ్ ఉన్నప్పుడు మీటింగ్ సరిగా అటెండ్ అవ్వకపోవడం, ఇంట్లో వర్క్ చేసుకుంటూ రావడము, వీడియో ఆఫ్ చేసుకోవడము, కొన్ని వీడియోలో వాళ్ళు వచ్చేసేయడం, కొన్ని చాలా జరిగాయి. సీరియస్గా యుద్ధం ఇలానే కొనసాగితే మరి ఐటీ సెక్టర్స్లో వర్క్ ఫ్రమ్ హోమ్స్ మళ్ళీ ఇలాగే స్టార్ట్ అయిపోతే కనుక ఎంప్లాయీస్ ఎలాంటి మెయింటైన్ చేయాలి ఏంటి అనేవి ఏమైనా సజెషన్స్ చెప్తారా? మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా మీకంటూ సపరేట్ స్పేస్ ఉంచుకోండి. ఇప్పుడు మీకు 9 to 6 లాగిన్ ఉంటుంది కదా, మీరు ఆఫీస్లో ఎట్లయితే 9 to 6 వర్క్ డెడికేట్ చేస్తారో అలానే ఇంట్లోనే చేసుకోండి. అఫ్కోర్స్ అది అంటే ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేసి ఉంటారు, కాకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ముందే ఇంటిమేషన్ ఇవ్వాలి. 9 to 6 నన్ను డిస్టర్బ్ చేయదు, నా వర్క్లో నేను చేసుకుంటాను. అక్కడ లంచ్ బ్రేక్ ఉంటారో లంచ్ బ్రేక్ తీసుకొని మీరు లంచ్ చేసుకొని మళ్ళీ వచ్చి ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా సపరేట్ స్పేస్ పెట్టుకుంటే మీకు వర్క్ కంప్లీట్గా జరుగుతుంది, ఎవరు డిస్టర్బెన్స్ కూడా ఉండదు. అంటే ఇప్పుడు మీరు మీటింగ్లో ఎవరైనా వెనకాల వస్తుంటే అది డిస్ట్రాక్షనే కదా క్లయింట్కి. అంటే మీరు డైరెక్ట్ కంపెనీ కాకుండా కొంతమంది క్లయింట్స్ US UK క్లయింట్స్తో మాట్లాడుతుంటారు. అప్పుడు వాళ్ళకి ఇంప్రెషన్ ఎలా వస్తుంది, వీళ్ళు ప్రొఫెషనల్గా లేరు, వీళ్ళు ఎంప్లాయీస్ అని అనుకుంటారు. సో మీరు మీటింగ్ ఇంట్లో ఉన్నారని మీటింగ్ అటెండ్ అయ్యేటప్పుడు ప్రొఫెషనల్ డ్రెస్ వేసుకోవడం కానీ, మంచిగా ప్రొఫెషనల్గా నీట్గా రెడీ అయ్యడం కానీ, అట్లా ఇంటర్వ్యూ అటెండ్ అవుతుంటే ఒక ప్రొఫెషనలిజం వస్తుంది మనకి. అంటే ఇంకొక టాక్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమే కాకుండా మెల్లగా ఇదే టైంలో మళ్ళీ కొన్ని షఫిల్స్ కూడా చేసేస్తారు, కొన్ని లే ఆఫ్స్ కూడా జరుగుతాయనే టాక్ కూడా వస్తుంది. అంటే ఈ టైంలోనే ఇలాంటివి కూడా చేయొచ్చు అని, అది నిజమే అంటారా?
అవ్వచ్చండి. అంటే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా లే ఆఫ్ నడుస్తుంది. ఏఐ వచ్చింది, లే ఆఫ్ అనేది ఏఐ అనే కాదు, కంపెనీ ఫండింగ్ తక్కువ ఉన్నా ఏమున్నా కానీ లే ఆఫ్ తప్పకుండా జరుగుతుంది. కానీ లే ఆఫ్ ని మనం ఎలా ఫేస్ చేయాలో నేర్చుకుంటే అసలు మనం లే ఆఫ్ కి భయపడాల్సిన అవసరమే లేదు. సో ఓవరాల్ ఒక విషయం చెప్పండి, అంటే ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్స్ వచ్చేస్తే గనక ఎంప్లాయీసే కానీ కంపెనీసే కానీ అంటే లాభ నష్టాల గురించి మాట్లాడుకుంటే ఏం చెప్తారు? ఇప్పుడు లాభం నష్టం అంటే ప్రతి కంపెనీకి హై అండ్ లోస్ ఉంటాయండి. మనం హైలో ఉన్నప్పుడు ఎంత చేసినామో లోలో ఉన్నప్పుడు కూడా చాలా కంపెనీస్ ఎంప్లాయీస్ కి సపోర్ట్ ఇచ్చింది. మనం లాక్డౌన్ ఉన్నప్పుడు చూసుకుంటే ఎంప్లాయీ ఎవరైనా కరోనా వచ్చి ఉంటే ఆఫీస్ నుంచి చాలా సపోర్ట్ వచ్చింది. సో ఇప్పుడు కూడా అదే సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాం. ఇంకా కొంతమంది మీరు ఇందాక స్టార్టింగ్ లో అన్నారు కదా, ఎవరైతే పీజీస్ లో ఉండి జాబ్స్ వస్తూ ఉంటారో ఈ హాస్టల్స్ ఇవన్నీ బంద్ చేయడం వల్ల వాళ్ళు నేటివ్ ప్లేస్ కి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్స్ చేస్తారంటున్నారు. మరి విలేజెస్ లో చాలా వరకు చూసుకుంటే నెట్వర్క్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, ఖచ్చితంగా వీళ్ళు ల్యాప్టాప్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది, అది కూడా టైం కూడా మిడ్ నైట్ చేయడం కూడా వర్క్స్ ఉంటాయి. మరి నెట్వర్క్ ఇష్యూ వచ్చినప్పుడు వీళ్ళు కూడా ఎంప్లాయీస్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి కంపెనీస్ నుంచి ఎలా ఉంటుంది ఆ టైంలో? ఇప్పుడు ఒక్కసారి 2 సార్లు అంటే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మనకి నెట్వర్క్ అంటే ఇప్పుడు మొబైల్ నుంచి కూడా కనెక్ట్ చేసుకుంటున్నారు. మనకి వైఫై ఆల్మోస్ట్ మనం ఎక్కడ చూసినా ఉంటది, ఏదో పల్లెటూరు తప్ప మనకి ఎక్కడ చూసినా నెట్వర్క్ ఉంది మనకి. సో మాక్సిమం అట్లాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇన్ కేస్ వచ్చినా కానీ వాళ్ళు మొబైల్ నుంచి కనెక్ట్ చేసుకోవడం, ఇప్పుడు మనం చాలా అప్గ్రేడ్ అయినాం, సో నెట్వర్క్ ఇష్యూస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఇన్ కేస్ ఉన్నా కానీ క్లయింట్ వేరే ఆప్షన్ ఇస్తారు కదా, వాళ్ళ కంపెనీ వేరే ఆప్షన్ ఇస్తుంది. సో అంటే వార్ ఇంక ఇలా కంటిన్యూ అవుతే గనక ఆల్రెడీ 16 days అయిపోతుంది వార్ స్టార్ట్ అయ్యి, ఇలాగే కంటిన్యూ అయితే మరి అన్ని కంపెనీస్ కూడా ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ డిక్లేర్ చేసేస్తాయంటారా? చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే మనకి గవర్నమెంట్ ప్రెషర్ పెడుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కి వెళ్ళాలి అంటే మనం మైండ్ సెట్ కూడా ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలా? అంటే ఆఫీస్ వర్క్ కి అదే వర్క్ ని మనం ఇంట్లో చేయాలి అంటే ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇంట్లో అందరూ ఉంటారు, ఒక రూమ్ లో సెపరేట్ గా ఉన్నా కూడా అది ఖచ్చితంగా సాధ్యం కాదు. ఆఫీస్ ఎన్విరాన్మెంట్ వేరే ఉంటుంది, ఇంటి ఎన్విరాన్మెంట్ వేరే ఉంటుంది. మరి ఒకవేళ వర్క్ ఫ్రమ్ నిజంగా వచ్చేస్తే మరి ఎలా అంటారు? ఇదంతా మెయింటైన్ చేసుకోవడం ఎంప్లాయీకి మెంటల్లీ కూడా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఫైనల్ గా నార్మల్ గా మనం వర్క్ చేసినప్పుడు ఆఫీస్కి వెళ్ళి చేసినప్పుడు మనము లైఫ్ వర్క్ 2 బ్యాలెన్స్ చేస్తాం. సేమ్ అలాగనే మన ఇంట్లో కూడా 2 బ్యాలెన్స్ చేసుకోవాలి. అట్లాంటి మెంటల్ స్టెబిలిటీ తెచ్చుకొని వర్క్ బ్యాలెన్స్ చేసుకోవాలి. వర్క్ ప్రొఫెషనల్ వర్క్ బ్యాలెన్స్ చేసుకుంటే సో ఏదేమైనా వార్ ఎఫెక్ట్ అనేది అన్నిటిపైన ఇంపాక్ట్ చూపిస్తుంది, అలానే ఈ ఎంప్లాయీస్ పైన కూడా. అంటే మీరు అన్నట్టుగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కొంతమందికి హ్యాపీనెస్ కానీ కొంతమందికి మాత్రం ఇబ్బందికరమే. ఎందుకంటే ఆఫీస్ లో ఉంటే ఆఫీస్ పనే ఉంటది, కానీ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి ఏంటంటే 2 పనులు ఉంటాయి, ఇంట్లో పని చేసుకోవాలి, ఈ ఆఫీస్ పని కూడా చేసుకోవాల్సి వస్తుంది. ఆ బాధ కూడా కొంతమందిలో ఉంటది కదా. అబ్బాయిలకైతే అంత ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఓన్లీ ఆఫీస్ వర్కే చేసుకుంటారు. అదే అమ్మాయి అయితే ఇంట్లో వంట చేసుకోవాలి, పిల్లలు ఉంటే పిల్లలకి ఫుడ్ తినిపించాలి, ఇంట్లో ఉన్నారు కదా, రండి రండి అంటే మన పెద్దవాళ్ళు అర్థం చేసుకోరు కదా, ఇంట్లోనే ఉంటున్నారు కదా, పాపకు తినిపించచ్చు కదా, బాబుకి తినిపించచ్చు కదా, స్కూల్కి వెళ్ళి తీసుకురావాలి, అవన్నీ చాలా ప్రెషర్స్ ఉంటాయి. సో అందుకనే రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. సో మీకు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ ఇస్తున్నారు కాబట్టి మీరు ఎలా దాన్ని కరెక్ట్ గా చేసుకుంటే ఒక ఫార్మాట్ ప్రిపేర్ చేసుకొని టైం షెడ్యూల్ చేసుకుంటే ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. సో మెన్స్ కంటే ఉమెన్స్ కి మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్ కొంచెం ఇబ్బంది అని చెప్తున్నారు. 100% ఇబ్బంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.